సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. హత్య వెనుక నిందితుడు నవీన్కు ఒక భారీ స్కెచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. లోకల్గా తాను ఫేమ్ కావాలన్నది అతని ఆరాటంగా తెలుస్తోంది. సమీప గ్రామాల్లో తాను పేరు మోసిన ఒక వ్యక్తిగా తన పేరు మారుమోగాలి అన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తిగా తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యం తనకున్నట్టుగా తెలుస్తోంది. సో నానమ్మ ఆకాంక్ష నెరవేర్చాలన్నది ఇక్కడ టార్గెట్గా తెలుస్తోంది. మొత్తంగా భార్గవి భర్త వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని అంతమొందించాడు నవీన్. సూర్యాపేట పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు నవీన్ నేర చరిత్రను తవ్వి తీస్తున్నారు పోలీసులు. నేర చరిత్రతో రాజకీయంగా ఎదగాలన్నది నవీన్ ఉద్దేశం అని చెప్పి స్పష్టం చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారం కూడా దీనికి ముడిపడి ఉంది. ఆ కోణంలోనే మహేష్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడని తెలుస్తుంది. అని ఎట్లా వస్తుంది? ఆ కోణంలో కూడా విచారణ జరిపిస్తున్నాం. ఇంకొక కొలిక్కైతే రాలే. ఇప్పటికైతే రిమాండ్ అయితే కేవలం కులం ఆధారంగా జరిగిందని నమ్ముతున్నాం. ఈ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. అంటే ఇప్పటికే నిందితులో ప్రధాన నిందితుడు అయినటువంటి నవీన్కి కొంత నేర చరిత్ర ఉందని మీరు చెప్పినటువంటి పరిస్థితి. అతను అంటే ఆ ప్రాంతంలో టెర్రరైజ్ చేయడానికి ఈ బంటి మృతదేహాన్ని వేరే ప్రాంతంలో కాకుండా పిల్లలు మరియు పరిసర ప్రాంతాలను వేయడం ద్వారా తన యొక్క పొలిటికల్ పాపులారిటీ కానీ చేసుకోవడానికి టెర్రరైజ్ చేసుకోవడానికి అక్కడ డెడ్ బాడీని అక్కడే వదిలివేశాడని చెప్తున్నాను. నవీన్కు ఉంది, నవీన్ వాళ్ళ తమ్ముడు వంశీకి ఉంది, వాళ్ళ ఫాదర్కి కూడా నేర చరిత్ర ఉంది. అదైతే వాస్తవమే. వేరే ప్రాంతంలో వేస్తే టెర్రర్ గారు భయం అనేది ఉండదు. మన ప్రాంతంలో వేస్తే భయం అనేది ఉంటుందనే ఉద్దేశంతో నల్గొండకు పోయిన వాళ్ళు ఇక్కడ వేశారు. తన సోదరుడు నవీన్ నేర చరిత్ర గురించి బాధితురాలు భార్గవి ఏమంటోంది? మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చెప్పమ్మా, మీ సోదరుడు నవీన్ అంటే గ్రామంలో పిల్లల మరిలో రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్నాడా? ఏ రకంగా చేస్తుండేవాడు? పొలిటికల్గా ఉండేవాడు. కొంచెం ఆయనకు సపోర్ట్ కావాలనుకుండు, నాకు పేరు రావాలి అనుకుండు, బాగా పేరు వస్తే నేను పాపులర్ కావాలనుకుండు. అట్లా అని చెప్పి అట్లా చేయడం, బంటికి హత్య చేసినప్పుడు ఎన్నో వేస్తే మనకి ఉండదు కదా అప్పుడు పేరు, మన ఊర్లోనే వేస్తే భయం ఉంటుంది అట్లా అని చెప్పి పేరు రావాలని చెప్పి అట్లనే చేసిండు. ఊరు కట్ట మీద వేసిండు పిల్లలు. మరి అంటే ఊళ్ళో గ్రామంలో అంటే రాజకీయంగా పొలిటికల్గా ఎదగాలనుకున్నటువంటి నవీన్ చాలా సందర్భాల్లో అంటే గణేష్ ఉత్సవాలు నిర్వహించాడు. ఆ సందర్భంగా కూడా బంటి అనుచరులను కూడా విలేజ్కి పిలిపించేవాడా? అవును, ఇంతకుముందు ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ పిలిచేవాడు. అట్లా అన్న ఇక్కడ ఉంది అది ఉంది అని చెప్పి పిలిచేవాడు. కానీ అన్నయ్యకి ఉన్న ఫ్రెండ్స్ సర్కిలింగ్ చాలా తక్కువ, బంటికి చాలామంది ఫ్రెండ్స్ సర్కిలింగ్ ఉంది. అట్లా నాకు కూడా అట్లా కావాలి, నాకు ఆ పేరు కావాలి, నేను గొప్పగా ఉండాలి అని చెప్పి ఇలా చేయడం జరిగింది. అంటే మీ అన్నయ్య మనస్తత్వం ఆ రకంగా టెర్రరైజ్ చేసే మనస్తత్వం ఉందా? ఎప్పుడు ఆ విధంగా అనేవాడా? అనేవాడు. అంటే నాకు ఈ పేరు రావాలి, ఆ పేరు రావాలి, నేను పొలిటికల్గా తిరగాలి, నేను చంపిన పేరు నాకు అందరు భయపడాలి అనేది ఆయనకు ఉన్నది. అంటే గ్రామంలో ఎప్పుడైనా మీ సోదరుడు ఇతరులను కొట్టడం కానీ ఈ రకంగా టెర్రరైజ్ చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? ఉన్నాయి, కొట్టారు, కేసులు అయ్యాయి, అవి గొడవలు కూడా చాలా అయ్యాయి ఊర్లో కూడా. అయితే ఈ కేవలం పొలిటికల్గా ఫేమ్ అవడంతో పాటు మీ పరువు హత్యను దృష్టిలో పెట్టుకొని బంటిని హత్య చేసి ఈ రకంగా టెర్రరైజ్ చేసి పొలిటికల్గా ఎదగాలనే ప్రధాన ఉద్దేశం నవీన్కు ఉందని అంటావు? అవును, ఎందుకంటే బంటికి చాలామంది ఫ్రెండ్స్ సర్కిలింగ్ ఉంది, చాలా అంటే చాలా ఉంది. బంటికి మంచి పేరు ఉంది. బంటికి నాకు కూడా అలాంటి పేరు కావాలి, లేకుంటే నన్ను చూసి అందరు భయపడాలి. ఎందుకంటే బంటిని చూసి అందరు మంచి వ్యక్తి, మంచోడు అని చెప్పి అందరు మాట్లాడడం జరుగుతుంది. నాకు కూడా అలాంటి పేరు కావాలి అని చెప్పి నవీన్ ఫిక్స్ అయ్యిండు. అట్లా మొత్తం మీద రాజకీయంగా పొలిటికల్గా ఒక పాపులర్ కావాలనే ఉద్దేశంతో నవీన్ చాలా కొంతకాలంగా విలేజ్లో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. ఆ సందర్భంలో కూడా బంటి అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి భార్గవి చెప్తుంది. కానీ అదే సందర్భంలో ఎవరైతే బంటిని హత్య చేసిన తర్వాత సుదూర వేరే ప్రాంతంలో అనామకుడిగా విగతజీవిగా ఉండడం కాకుండా ఈ పిల్లల మరి ప్రాంతంలోనే ఈ బంటి మృతదేహాన్ని వేస్తే ఒక టెర్రరైజ్, ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా తానంటే భయపడంతో పాటు ఒక రాజకీయంగా ఒక పాపులర్ కూడా అవకాశం ఉందన్న కోణంలోనే ఈ రకమైన చర్యకు పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు నవీన్ సోదరి భార్గవి కూడా, బాధితురాలు భార్గవి కూడా ఇదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 సూర్యాపేట.